వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. సో మనకు జోసాకు సంబంధించి ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్స్ అయిపోయాయి. అలాగే రీసెంట్గా సెకండ్ రౌండ్ అలాట్మెంట్స్ కూడా అయిపోయాయి. చాలామందికి వాళ్ళ ఎంసెట్ ర్యాంకులు కూడా తెలుసు. సో కొంతమందికి ఐఐటికి వెళ్ళాలి, ఎన్ఐటికి వెళ్ళాలి అనేటువంటి ఒక యాస్పిరేషన్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు అనుకున్నటువంటి ర్యాంక్ రాకపోవచ్చు, లేదా అనుకున్నటువంటి కాలేజ్ రాకపోవచ్చు. సో చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ లాంగ్ టర్మ్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం అసలు తీసుకోవాలంటే అసలు ఏ క్రైటీరియా బేసిస్లో తీసుకోవాలి, తీసుకుంటే ఎలాంటి వాటికి రెడీగా ఉండాలి, వీటన్నిటి గురించి వేల మంది ఐఐటియన్స్ని తయారు చేసినటువంటి అద్భుతమైన ఫిజిక్స్ ఫ్యాకల్టీ, అలాగే డెల్టా జూనియర్ కాలేజ్ డైరెక్టర్ శ్రీ శ్రీకాంత్ గారితో మనం మాట్లాడదాం. సార్, వెల్కమ్ టు ద షో. సార్, థ్యాంక్స్. సార్, ఇప్పుడు మనకు దాదాపు 2 అలాట్మెంట్స్ కూడా అయిపోయినాయి మనకి. సో చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఎక్కడ సీట్లు వస్తున్నాయి అనేది. అసలు లాంగ్ టర్మ్ తీసుకోవాలా వద్దా దానికి ఎలాంటి క్రైటీరియా మనం ఫాలో కావాలి? హూ షుడ్ రిపీట్? రైట్. దీంట్లో ఒక 3-4 కేటగిరీస్ వస్తాయి. ఒకళ్ళకి ఆల్రెడీ 99% వచ్చింది, లేక 98% వచ్చింది, ఎన్ఐటి వచ్చింది కానీ ఐఐటి రాలేదు. కరెక్ట్. ఎస్. దే ఆర్ ద ఫస్ట్ చాయిస్ ఫర్ రిపిటేషన్ ఇఫ్ దే వాంట్ టు గో టు ఐఐటి. ఓకే. సో ఎన్ఐటి వచ్చి ఐఐటి రాకపోయినా కూడా మీరు దాని గురించి ప్రయత్నించవచ్చు. ఉన్నారు, చాలామంది ఉన్నారు అట్లాగా. ఓకే. అంతేకాదు, ఐఐటి వచ్చి అనుకున్న ఐఐటి రాకపోతే అనుకున్న బ్రాంచ్ రాకుండా రిపీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అయితే దట్ దే పర్సనల్ చాయిస్. నేను దానికి ఐ హావ్ గాట్ మై ఓన్ రిజర్వేషన్స్. ఓకే. కానీ దట్ ఈస్ పర్సనల్ డెసిషన్ అది. ఓకే. బట్ దే ఆర్ ద అకాడమికలీ స్పీకింగ్ దే ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు రిపీట్. దే ఆర్ ఎలిజిబుల్. అదే నేను చెప్పేది. అదొకటి. తర్వాత సెకండ్ ఇంకెవరు అంటే అసలు ఏమీ ఆప్షన్స్ లేని వాళ్ళు. నేను ఆ ఎక్స్ట్రీమ్ చెప్పినా, ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ చెప్తున్నాను. ఐఐటి కోచింగ్కే అఫ్ కోర్స్ ఇక్కడ కండిషన్ ఏంటంటే కేవలం ఎంసెట్ కోచింగ్ వెళ్ళిన వాళ్ళు కాదు, సీరియస్గా ఐఐటి కోచింగ్ చేసిన వాళ్ళే. కానీ సమ్హౌ వాళ్ళ గ్రోత్ సరిగ్గా లేదు. ఆ గ్రోత్ లేకపోవడానికి రీజన్ వాళ్ళు అవ్వచ్చు, ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, టెన్షన్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, సొసైటీ ఏదైనా అవ్వచ్చు. వన్స్ అగైన్ ఎలిజిబిలిటీ ఐఎమ్ టాకింగ్. వీళ్ళకి ఏంటంటే జస్ట్ అట్లాగా ఒక 90% మెయిన్స్, తర్వాత అడ్వాన్స్ ఏదో కొంచెం ఒక 60-70 మార్క్స్, ఎంసెట్లో ఒక 25,000 to 20,000 ఇట్లా వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కరెక్ట్. అట్లాంటి కేటగిరీ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. దే కాన్ ఆల్సో గో ఫర్ రెప్యుటేషన్. ఓకే. దే ఆర్ ఎలిజిబుల్. ఎందుకంటే వాళ్ళకి మంచి ఆప్షన్స్ లేవు. ఓకే. 25,000తో వాడికి ఒక మంచి సీట్ రాకపోవచ్చు. ఓకే. బట్ కండిషన్ ఏంటి అంటే దే షుడ్ నో క్లియర్లీ, లేదు నా గ్రోత్ ఈ 2 years సరిపోలేదు, ఐఎమ్ ఎ పర్సన్ ఫర్ 3 years. ఇది చాలామందికి అర్థం అవ్వదు. చాలా కష్టపడ్డ పిల్లలు కూడా 2 సంవత్సరాల్లో క్రాక్ చేయలేకపోవచ్చు. ఓకే. కానీ 3rd year గ్యారంటీగా చేస్తారు. ఓకే. అవకాశం ఉంది. అయితే అది ఎవరు చెప్పాలి వాళ్ళకి ఎలిజిబిలిటీ అంటే అది దట్స్ అ బిగ్ క్వశ్చన్ వన్స్ అగైన్. ఓకే. అంటే వాళ్ళకి సొంతగానే తెలియాలి, లేకపోతే వాళ్ళను గ్రూమ్ చేస్తున్న టీచర్స్ గానే తెలియాలి. దే హ్యావ్ టు టేక్ కౌన్సిలింగ్ లైక్ యూ. డెల్టాలో అయితే నాకు తెలిసి చాలా మంది కౌన్సిల్ చేస్తుంటాను. అసలు అడ్మిషన్కి వచ్చిన వాళ్ళకి నేను వాళ్ళ అడ్మిషన్ రెస్పెక్ట్ అడ్మిషన్ ఐ టీచ్ దెమ్, టెల్ దెమ్. వద్దని కూడా చెప్తాను. ఎస్, మొహమాటలు లేకుండా నా స్టూడెంట్స్కి అయితే తీసుకోదని రెండే చెప్తాను. ఓకే. సో వాళ్ళకు కూడా ఆటోమేటిక్ చాయిస్. ఇంకా తర్వాత వచ్చేసి ఎక్కడ వస్తుంది అంటే టాలెంట్ ఉంటుంది, ఎక్కడ ఊళ్ళో చదువుతారు, వాళ్ళు అక్కడ దాకా వస్తారు, రాలేరు, కానీ ఇంకొక సంవత్సరం ట్రై చేయాలనుకుంటారు. కానీ దట్ మే బి స్లైట్లీ డిఫికల్ట్. ఓకే. ఇఫ్ దే డిడ్ నాట్ గో త్రూ ఐఐటి కోచింగ్, జస్ట్ ఇది చూడండి ప్రాబ్లం ఏమైంది అంటే జనవరిలో ఒక ఫస్ట్ మెయిన్స్ ఉంటుంది. ఈ మెయిన్స్ ప్రిపరేషన్ ఫస్ట్, అడ్వాన్స్ ప్రిపరేషన్ నెక్స్ట్ అనేది ఒక నాన్ సెన్స్. ఓకే. డే 1 నుంచి అడ్వాన్స్ ప్రిపరేషన్ అవ్వాలా. ఓకే. దెన్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ అనమాట. ఓకే. సో అస్సలు ఇంతకుముందు ఏమాత్రం ఐఐటి కోచింగ్ అనేది లేకుండా ఎంసెట్లో కొంచెం బెటర్ ర్యాంక్ వచ్చి కొందరు వస్తారు, రిపీట్ చేద్దాం నాకు ఎంసెట్కి, నేను అప్పుడు నాకు అవకాశం దొరకలేదు, నాకు వెళ్ళలేదు, నేను కోచింగ్ వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్దామని వస్తారు. వాళ్ళకి మాత్రం కొంచెం లైఫ్ టఫ్ అవుతుంది. ఓకే. అంటే షుడ్ దే టేక్ ఇట్ ఆర్ నాట్ అనేది వాట్ బేసిస్ దే చెప్తా. ఎస్, ఎగ్జాక్ట్లీ. బట్ దే షుడ్ కమ్ ఇఫ్ ఎట్ ఆల్ దే వాంట్ టు లెర్న్ సబ్జెక్ట్. ఓకే.
నేను ఈ మాత్రం నాకు యాక్చువల్లీ కొంత అవగాహన ఉంది, టాలెంట్ ఉంది, కానీ నేను నేర్చుకోలేదు సరిగ్గా, నాకు అవకాశం లేకుండా ఉంది. ఈ 1 year నేను గట్టిగా నేర్చుకుంటాను. ఇఫ్ నాట్ ఐఐటి ఐల్ గో ఫర్ ఎన్ఐటి, ఇఫ్ నాట్ ఎన్ఐటి ఐల్ గో ఫర్ some other thing, BITSAT. If not BITSAT, I'll go for a private college. Okay. I want to improve from this MSET rank. Okay. MSET rank 3. At least మీకు ఆ 2 years లో ఇది నేర్చుకోలేదో అది నేర్చుకుంటా అన్న గోల్ పెట్టుకొని రావాలి, కానీ నాకు ఐఐటి వస్తుంది ఎన్ఐటి వస్తుంది అన్న గోల్స్ పెట్టుకుంటే చాలా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. గోల్ పెట్టుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ లైక్ దిస్: బెస్ట్ చాయిస్, డీసెంట్ చాయిస్, ద లాస్ట్ చాయిస్. కరెక్ట్. ప్రాక్టికల్గా అది ఆలోచించాలి. దానివల్ల అడ్వాంటేజ్ ఏమిటో చెప్తాను మీకు నేను. ఒకటి, డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతారు. ఆల్రెడీ ఒక 5,000 6,000 ఎంసెట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ గుడ్ హ్యాబిట్స్ ఆఫ్ స్టడీ ఉన్నట్టే లెక్క, అంటే డిసిప్లిన్ ఉన్నట్టు కనీసం, లేకపోతే రాదు. సో బట్ దే వాంట్ అట్లీస్ట్ గో టు బిట్స్ అనుకోండి, అవుతుంది. ఓకే. బట్ ఒక ఇష్యూ ఏమొస్తుంది అంటే ఈ ఎవరికైనా ఈ 3 కేటగిరీలో కూడా బేసిక్ ఇష్యూ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళే వెళ్ళాలి. ఓకే. ఒక కండిషన్ పెడతా ప్రతిసారి నేను. ఓకే. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పర్సనాలిటీ. ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్. 4 సబ్జెక్టులు, 3 సబ్జెక్టులు కాదు. ఓకే. ఈ ముగ్గురులో కూడా ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ దిస్ టైమ్. ఓకే. ఐ వాంట్ హెల్ప్. దానిలో సెకండ్ థాట్ ఉండకూడదు. ఇంకా. ఓకే. ఎందుకు అంటే ఇది ఎంత స్ట్రెస్ఫుల్ జాబ్ అంటే 6 monthsలో ఒకసారి ఒక రౌండ్ సిలబస్ అవ్వాలా, వాళ్ళు మెయిన్స్కి వెళ్ళాలా, మళ్ళీ ఇంకో 1 monthలో మళ్ళీ ఇంకా చేయాలా, ఏప్రిల్ రాయాలా, తర్వాత మళ్ళీ మే దాకా రాయాలి, ఇంత సస్టైన్ చేయాలి వీళ్ళు ప్రెషర్. ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, నేను 1 year దీనికే కూర్చున్నాను కదా, రాకపోతే ఎట్లా? కరెక్ట్. ఇట్లాంటి డౌట్స్ ఉండకూడదు. ఎందుకు అంటే ఇట్స్ వర్త్ ట్రయింగ్ అగైన్. ఓకే. వర్త్ ట్రయింగ్ ఐదర్ ఫర్ లర్నింగ్ సబ్జెక్ట్, ఆర్ ఫర్ ఇంప్రూవింగ్ ఎ ర్యాంక్, ఆర్ ఫర్ గోయింగ్ టు గుడ్ ఇన్స్టిట్యూషన్. కరెక్ట్. ఎందుకంటే తేడా చూడండి ఎట్లా ఉంటుందంటే, ఎంసెట్ కాలేజీలో సెటిల్ అవ్వచ్చు, అక్కడి నుంచి కూడా బాగానే చేయొచ్చు, పెద్ద నష్టమేమి లేదు. ఓకే. కానీ ఈ 3,000 4,000 వచ్చిన వాడిని రిపీట్ చేస్తాను వచ్చి రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీలో ఎండప్ అయినా అనుకోండి, దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఓకే. బిట్స్లో వెళ్ళిన ఒక డిఫరెంట్ థింగ్. సో డెఫినెట్లీ ఇస్ వర్త్ ట్రైంగ్. కరెక్ట్. బట్ ఈ ఏ కేటగిరీ అయినా కూడా, అంటే ఆప్షన్ బ్రైట్గా ఉన్నవాళ్ళు, ఆప్షన్స్ ఏమీ లేని వాళ్ళు, తర్వాత సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకునే ఈ ముగ్గురు కూడా వెళ్ళొచ్చు. ఓకే. బట్ అందరి కండిషన్ ఒకటే, ఆర్ దే సైకలాజికల్లీ వెరీ స్ట్రాంగ్. సైకలాజికల్లీ స్ట్రాంగ్ అంటే ఇక్కడ క్లియర్గా విప్పు చెప్పేది ఏంటంటే, తప్పకుండా నేను సాధిస్తా అన్న ఉద్దేశంతో వెళ్ళాలి, దానిలో మళ్ళీ సెకండ్ థాట్ ఉండకూడదు. ఒకవేళ రాకపోయినా కూడా ఐ ఆమ్ రెడీ ఫర్ వాట్ ఎవర్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్, ఐ షుడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. ఎమోషనల్ రెసిలియన్స్ మధ్యలో గట్టిగా ఉండాలి, ఎమోషనల్ స్ట్రెంగ్త్ గట్టిగా ఉండాలి. ఓకే. అండ్ దెన్ ఇట్స్ వర్త్ గోయింగ్ డెఫినెట్గా. సార్ కానీ ఒకసారి ఇప్పుడు మనం అందరం హ్యూమన్ బీయింగ్స్ సార్, స్టార్టింగ్లో ఆరంభ శూరత్వం అంటాం మనం. ఒకసారి మనకు రాకపోయేసరికి స్టార్టింగ్లో తప్పకుండా చేయాలన్న భావన ఉంటుంది మనకు, కొంత కాన్ఫిడెన్స్తోనే వస్తాం మనం. ఒక 3 months 4 months అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ రకరకాల కాలేజీలో చేరుతూ ఉంటారు, ఇక్కడ కొద్దిగా టఫర్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఆ పీర్ గ్రూప్లో కూడా మనం కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో మళ్ళీ సెల్ఫ్ డౌట్ క్రియేట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అదే యాక్చువల్గా దట్స్ అ మెయిన్ థింగ్, ఇంకా నథింగ్ ఎల్స్. అది చాలా ఇంపార్టెంట్ మరి. అండ్ ఒకటి, రిపీట్ చేసేటప్పుడు ఎమోషనల్గా రిపీట్ చేయకూడదు. అంటే ఏంది, నేను ఏదో ప్రూవ్ చేస్తానని ఎగ్జాక్ట్ అట్లా కాకుండా క్యాలిక్యులేటెడ్గా. రైట్. నేను ఇప్పటిదాకా ఈ నెంబర్స్ ఎంత వచ్చినా, అయితే ఇది ప్రాబ్లం ఏంటంటే పిల్లలకు తెలియదు. కరెక్ట్. మెయిన్ ఇష్యూ అక్కడ పిల్లలకు తనదలకు తెలియదు. బట్ ఒక మంచి కౌన్సిలర్ దగ్గర వెళ్ళి మాట్లాడుకొని చేయాలి. బట్ ఇప్పుడు నేను ఇంతకుముందు స్ట్రెస్ఫుల్ అన్నదానికంతా మీరు ఎలాబరేట్ చేసినారు, ఇవన్నీ ఉంటాయి. రైట్. ఇవన్నీ ఉంటాయి. బేసిక్గా ఒకవేళ రిపీట్ చేసిన డ్రాప్ తీసుకున్నా కూడా మీ యొక్క అప్రోచ్, యాటిట్యూడ్ టు లెర్న్ బెటర్, అది పెట్టుకుంటే లైఫ్ ఈజ్ ఈజీ, లైఫ్ ఈజ్ మోర్ ఈజియర్, ఆర్ యూ కెన్ బి లెస్ స్ట్రెస్ఫుల్. ఎందుకంటే అవును కదా, ఇప్పుడు ఇంజనీరింగ్కి చూడండి, ఇప్పుడు 1 సంవత్సరం ఇప్పుడు రిపీట్ చేశారు, చేసి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు, లెట్ ఇస్ బి సేఫ్ వన్స్ అగైన్ ఎంసెట్ కాలేజ్ వెళ్ళారు అనుకోండి, సబ్జెక్ట్ స్ట్రాంగ్గా వెళ్ళారు అనుకోండి, మీ క్యాంపస్ ప్లేస్మెంట్ జాబ్ వస్తుంది. కరెక్ట్. అంటే దట్ 1 year విల్ సేఫ్. రైట్. సో దిస్ 1 year ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, లైఫ్లో ఒకసారి మనం సరే ఒక కాలేజీలోకి వెళ్ళి ఏదో మీడియోకర్ కాలేజ్లో జాయిన్ చేసిన తర్వాత, అరే నేను ఒకసారి ట్రై చేయాల్సి ఉండే, చేయలేదు అనే రిగ్రెట్ మీకు ఉండదు కదా లైఫ్లో. రిగ్రెట్ కూడా ఉండదు. యూ బ్రాట్ ఎ రైట్ పాయింట్ యాక్చువల్లీ. అంటే ఎవరు రిపీట్ చేయొద్దో కూడా చెప్తాను నేను ఒక మాట మీరు అనగానే. రైట్.
ఒక స్టూడెంట్ ఆల్రెడీ బాగా ట్రై చేశాడు, అంటే హీ పుట్ ఈస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్, బట్ హీ కుడ్ నాట్ డూ ఇట్ అనుకోండి, హీ గాట్ అ డీసెంట్ ర్యాంక్ ఇన్ ఎంసెట్ అనుకోండి, I prefer them to go to MSET. There's nothing like we should go once again. There's no looking back. So this is very important. Very important. సో మీరు మీ బెస్ట్ టోటల్ బెస్ట్ ఇచ్చిన తర్వాత కూడా మీకు Yes. 92 ఆర్ 91 అక్కడ వచ్చింది అనుకుందాం, వచ్చింది మంచి ఎంసెట్ సీట్ వచ్చింది, లేకపోతే ఒక ప్రైవేట్ కాలేజీలో వచ్చింది, మణిపాల్లో అక్కడెక్కడో వచ్చింది. ఇది వీళ్ళు మళ్ళీ వెళ్ళి ఇంకొక సంవత్సరం ఆ టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఓకే. సో ఓన్లీ ఇంకా అసలు యాక్చువల్ కండిషన్ ఏంటంటే మీరు ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఎగ్జామ్ లోపల అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఇప్పుడు ఈ ఇయర్ రాస్తున్నామో దీనిలో మీ బెస్ట్ రాలేదు అనుకున్న వాళ్ళే ఇంపార్టెంట్ అసలు. ఎస్ మీ బెస్ట్ ఎఫోర్ట్ ఆల్రెడీ వచ్చిందన్న తర్వాత ఇంకొకసారి ప్రయత్నిద్దాం అనుకోవడం అనేది మాత్రం చాలా డేంజరస్. చేయొద్దు అసలు, ఎందుకంటే యుల్ గ్రో లేటర్, ఎందుకంటే యూ ఆల్రెడీ గ్రోన్, ఇక్కడికి ఒక ఆగిపోయింది, ఇంకా మళ్ళీ ఒకసారి కూర్చోవడం అనేది మీనింగ్లెస్. ఓకే. ఓన్లీ థింగ్ ఇస్ నేను నా బెస్ట్ ట్రై చేయలేదు ఇవ్వలేదు, నా బెస్ట్ ఎఫోర్ట్స్ ఇవ్వలేదు అనుకున్న వాళ్ళే ఎలిజిబుల్. ఓకే సార్, ఇప్పుడు థర్డ్ కేటగిరీ గురించి మనం మాట్లాడాం. కొద్దిగా టౌన్స్లో ఉండి రూరల్ ఏరియాస్లో ఉండి అంత పెద్ద సరైన కోచింగ్ లేక వాళ్ళు తిరిగి కొద్దిగా రాసిన తర్వాత వాళ్ళకి 80%, 85 ఎంతో వచ్చినా కూడా ఐ కెన్ క్రాక్ ఇట్ అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు షుడ్ దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఒక ఎలిజిబిలిటీ పర్సంటైల్ పెట్టుకుంటే బెటరా, లేకుంటే అది ఐ డోంట్ నో, ఎందుకంటే ఈ మెయిన్స్లో 90% దాకా వస్తేనే ఐ ఫీల్ ఇట్ ఈస్ రీజనబుల్ పర్సంటైల్. లేకపోతే ఏముందంటే ఈ 80లు 85లు 82లు ఇట్స్ నాట్ సో గ్రేట్. ఆలోచించండి, ఎందుకు అంటే సింపుల్ నెంబర్స్ చెప్తాను మీకు నేను. 80% అంటే ఎంత ర్యాంక్ అయి ఉండొచ్చు? 2 lakhs పైన. ఓకే. సో ఫ్రమ్ 2 lakhs టు గోయింగ్ టు 20,000 ఈజ్ నాట్ ఈజీ. ఓకే. ఒక మిరాకిల్ ఒక అయినా కూడా అది. ఎస్, బట్ రేర్ కేసులు ఉంటాయి. అదే మిరాకిల్ అంటున్నాను. రేర్ కేసులు ఉంటాయి, బట్ జనరలైజ్ చేస్తే మాత్రం ఐ డోంట్ సజెస్ట్. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్ ఇంకోటి ఏమైంది చెప్తాం మీకు, అంటే రీసెంట్ ఫినామినా ఏంటంటే ఇప్పుడు ఊర్లలో కూడా ఏమైనాయి ప్రైవేట్ కాలేజెస్ అని అన్ని కేవలం ఐపీఈలో క్వశ్చన్ ఆన్సర్స్ బట్టి కొట్టడమే తయారైంది. కరెక్ట్. మీరు ఈ నేచర్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంటంటే మల్టిపుల్ చాయిస్ కాబట్టి మీకు లక్లో 82%, 83% వస్తుంది. ఓహో. కాబట్టి ఐ డోంట్ సజెస్ట్ యాక్చువల్గా, బట్ దేర్ ఈజ్ సమ్ ఒరిజినల్ బ్రెయిన్ అండ్ పీపుల్ నో ఇట్, బట్ సమ్ హౌ దే కుడెంట్ డూ, అంటే డ్యూ టు వేరియస్ రీజన్స్. రేర్ కేసెస్ అన్నట్టు ఉంటాయి సార్ అవి. ఇవాళ నేను ఒక పేరెంట్తో మాట్లాడినాను, ఐ టెస్టెడ్ హిమ్, ఈజ్ వెరీ ఒరిజినల్. ఓకే. వెరీ వెరీ ఒరిజినల్, వెరీ థాట్ఫుల్ పర్సన్ అనమాట. డ్యూ టు సమ్ రీజన్స్ హీ స్టేడ్ బ్యాక్. ఓకే. అదే ఆ రీజన్స్ నేను పబ్లిక్గా చెప్పడం బాగుండదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న కార్పొరేట్ అక్కడ బ్రాంచ్ పెట్టినారు, వాళ్ళంతా కలెక్ట్ చేసినారు, కూర్చోబెట్టి ఎగ్జామ్ పెట్టి ఏదో పెట్టేసినారు వాళ్ళు. సో ఈ రకంగా చూస్తే సార్ అసలు ఈ లాంగ్ టర్మ్లో జాయిన్ అవ్వడం కంటే ఈ లాంగ్ టర్మ్కి ముందు ఈ కౌన్సిలింగ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. మాట్లాడిన తర్వాత చెప్పాను నేను, చూడడానికి ఈయనకు కొంచెం అవకాశాలు అయితే ఉన్నాయి, బట్ విల్ ట్రై అవర్ బెస్ట్, బట్ లెట్ us try for IITJ అడ్వాన్స్డ్. దాంతో ఇంకో అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే ఎవ్రీథింగ్ ఎల్స్ షుడ్ హ్యాపెన్. అంటే IITJ వేరు, ఎంసెట్ వేరు అంటే నాకు ఏం చేయాలో అర్థం కాదు. సో IITJ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతే ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్. సో ఒక బాల్ పార్క్ ఎస్టిమేషన్ లాగా రేర్ కేసెస్ పక్కన పెట్టి నార్మల్ కేసెస్ చూసుకుంటే 89% కంటే ఎక్కువ వస్తేనే ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకు అంటే 1 lakh నుంచి యూ కెన్ గో టు 50,000, 30,000, 20,000 అంటే రిజర్వేషన్ బట్టి మనకు సీట్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి అక్కడ. కరెక్ట్. బట్ మనం 80లో నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. సో 89% ఈజ్ ఎ కైండ్ ఆఫ్ కట్ ఆఫ్ ఫర్ ఎ జనరల్ గై. యా, బట్ నేను అన్నా కదా, ఇంకా అంటే వీ డోంట్ ఫర్గెట్ ఇట్. సంబడి 85 వచ్చింది, ఇంకొకటి చెప్తా, దీంట్లో మెయిన్స్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక సింపుల్ లెక్క చెప్తా నేను. ఒకసారి 60%, ఇంకోసారి 80% వస్తే అది ఇట్స్ నాట్ రిలయబుల్. ఓకే. అది కూడా మళ్ళీ కొంత ఎక్సెప్షన్స్ ఉంటాయి, బట్ జనరలీ స్పీకింగ్ లైక్ ఫస్ట్ 80% తర్వాత 60% వచ్చింది అనుకోండి, ఇట్స్ ఈవెన్ మోర్ అన్రిలయబుల్. సో లాస్ట్ టైం మీరు రాసిన జేఈ లోపల రెండిట్లో కూడా కన్సిస్టెంట్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఇవన్నీ కొత్తగా ఎవరిని వస్తే ఇవన్నీ చూస్తాను నేను, నాట్ వన్. సో కౌన్సిలింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎస్, బట్ మీరు అన్నట్టుగా ఒక పాయింట్ చెప్పాను కదా, మనం 85 వచ్చింది, ఇంకోసారి 82 వచ్చింది, కానీ ద స్టూడెంట్ నోస్ వెరీ వెల్ దట్ హీ డిడ్ నాట్ గివ్ ఈజ్ బెస్ట్. అట్లాంటి వాళ్ళు తప్పకుండా చేయాలి. ఓకే.
బట్ మీరు అన్నట్టుగా అస్సలు ఈ ఐఐటి జేఈ వాసన లేకుండా అసలే టౌన్స్లో నుంచి 80+% వస్తే నాకు ఐఐటి వస్తుంది అనుకోవడం కొంచెం సమ్వాట్ మిస్లీడింగ్. ఓకే, బట్ కీప్ ది రేర్ కేసెస్ అవుట్. రైట్. చాలామంది స్టూడెంట్స్ 92 కొద్ది 93 వరకు వచ్చిన వాళ్ళు దే అండర్స్టాండ్ దట్ క్వాలిటీ కోచింగ్ ఈజ్ నాట్ అవైలబుల్. ఇప్పుడు ఏదో డెల్టా ఒకటి ఎవరైనా ఉంటే ఇంకొక 2-3 కాలేజెస్ ఉంటే ఉండొచ్చు, కానీ అంకిత భావంతో లాంగ్ టర్మ్ ఇద్దాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దాని గురించి మేము కూడా స్వధర్మ లోపల ఒక పెద్ద గ్రూప్ తయారు చేసాము. వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ద ఇన్స్టిట్యూషన్స్, కానీ వెరీ రేర్లీ వీ గెట్ క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్. మీలాంటి వాళ్ళు ఒకరు వస్తే తప్పితే చాలా రేర్ దొరుకుతూ ఉంటాయి మనకు. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే రాదర్ దెన్ గోయింగ్ టు ఏ కాలేజ్ అండ్ ఎవ్రీథింగ్, ఐ విల్ డూ మై ఓన్ స్టడీ. అది దట్ డజంట్ వర్క్, బిలీవ్ మై వర్డ్స్. 100%. ఎస్. సో అది ఇండివిజువల్ ట్యూషన్స్ వర్క్ అవ్వవు, తర్వాత ఆన్లైన్ వర్క్ అవ్వదు. ఒక చిన్న కొంచెం లిటిల్ హార్ష్ స్టేట్మెంట్ చేస్తాను నేను. అట్లా వర్క్ చేయగలిగితే వాళ్ళు ఇంతకుముందే చేసేవాళ్ళు. ఓకే ఓకే. తర్వాత ఈ ఇండివిజువల్ ట్యూషన్స్ కూడా ఏమైంది అంటే ఈవెన్ దే బికేమ్ కమర్షియల్. ఓకే. ఒకప్పట్లాగా లేదు అది ఇప్పుడు. సో అక్కడ కూడా మళ్ళీ ఒక ఆర్గనైజ్డ్ అప్రోచ్ ఉండదు. తర్వాత దీనికి ఒక టైము, దానికో టైము, దీనికో టైము, దీనికి ₹1,00,000 దానికి ₹1,50,000 ఇట్లా పెట్టేసుకోవడం అవుతుంది. ఫైనల్గా స్టూడెంట్కి ఒక ఆర్గనైజ్డ్ అప్రోచ్ ఉండదు. ఓకే. సో అట్ డజంట్ వర్క్. ఇక ఆన్లైన్లో అస్సలు వర్క్ అవ్వదు. ఓకే. దే షుడ్ బి డెఫినెట్లీ ఏ కంప్లీట్లీ ఇన్స్టిట్యూషనలైజ్ సపోర్ట్. ఓకే, దెన్ ఇట్ వర్క్స్. సార్ ఇప్పుడు మనం ఒక 10 years క్రితం చూసుకుంటే ఇన్ని ఐఐటీస్ లేవు. బహుశా చాలా మంచి విద్యార్థి అయి ఉండి కూడా ఆ టైంలో బాగా మంచి పర్సంటైల్ వచ్చినా కూడా, లేకుంటే అప్పుడు వచ్చినట్టు మార్క్స్ మంచిగా వచ్చినా కూడా తగిన ఐఐటీలు లేవు కాబట్టి వాళ్ళకి అప్పుడు సీట్ రాలేదు. కానీ ఇప్పుడు బహుశా అదే విద్యార్థి ఉంటే సీట్ వచ్చేది కావచ్చు. అట్లాగే ఇప్పుడున్న సీట్లు కూడా మనకు 17,000 18,000 ఉన్నాయి సార్ ఐఐటీస్లో చూసుకుంటే. సరే ఎన్ఐటీస్ చూసుకుంటే ఇంకొక అన్ని కలుపుకొని జిఎఫ్టీస్ అన్ని చూసుకుంటే 60,000 అయితే కావచ్చు. 14 లక్షల మంది రాస్తున్నారు. సో ఆబ్వియస్గా దేవుడు వచ్చి కూర్చుండి కోచింగ్ ఇచ్చినా కూడా 14 లక్షల్లో 60,000 మందికే సీట్లు వస్తాయి. సో ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కాబట్టి సమ్ టైమ్స్ మనం కూడా కూర్చొని ఒక ఆబ్జెక్టివ్ ఇవాల్యుయేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. అవును కదా, అసలు కాదు. మణిపాల్ ఉంది, విఐటి ఉన్నది, అమృత ఉంది, ఈవెన్ ఎంసెట్ కాలేజెస్లో కూడా చాలా అద్భుతమైనటువంటి అకాడమిక్ ఎక్సలెన్స్ ఉంది, మంచి ప్యాకేజీలు వస్తున్నాయి. రీసెంట్గా మేము ఒక కాలేజ్కి వెళ్ళాం, గీతాంజలి కాలేజ్. 51 లక్షలు వచ్చిన ప్యాకేజ్ ఒకటి. అది ఒక్కటే కాదు, అంటే చాలా మందికి ఒక విద్యార్థికి బ్రిలియంట్ ఉంటారా వస్తారని అట్లా కాదు. 41 lakhs, 21 lakhs, 18 lakhs ఇట్లా వి వర్ వెరీ సర్ప్రైజ్డ్. ట్రూ. గీతాంజలి గురించి ఐ గాట్ ఎ ఫుల్ ఐడియా. రైట్. సో ఇట్లాంటి కాలేజీలు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ఏంటంటే ఎంసెట్ కాలేజీలు అనగానే ఒక రకమైనటువంటి మేము సబ్ స్టాండర్డ్ కాలేజీ పోతున్నాం మేము అనే ఒక భావన ఉంటుంది చాలామందికి. ఆ భావనతో వెళ్ళినా కూడా దే మే నాట్ రియల్లీ ఎక్సెల్. సో హౌ షుడ్ వి అప్రోచ్? మనకు రాలేదు పర్వాలేదు, బట్ వెన్ వి గెట్ ఇన్ టు సమ్ కాలేజ్ హౌ షుడ్ వి లుక్ ఫార్వర్డ్? అది పక్కన పెట్టేసి హౌ షుడ్ వి గో అబౌట్ అవర్ లైఫ్? సింపుల్ సార్, అది సింపుల్ లైఫ్ ఫిలాసఫీ. అయితే లేదు, ఎంసెట్ కాలేజీలకి మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్కి బయట వాటికి నేషనల్ క్యారెక్టర్ ఉన్న వాటికి కొంత తేడా ఉంటుంది. ఎస్పెషలీ నెట్వర్కింగ్ కానీ లేకపోతే అక్కడ లర్నింగ్ కల్చర్ కానీ కొంత తేడా ఉంటుంది. కానీ లుక్, కేవలం నాకు ఎంసెట్ కాలేజ్ వచ్చింది నాకు నచ్చదు అని రిపిటేషన్ పోవడం కూడా మీనింగ్లెస్. ఎగ్జాక్ట్లీ. ప్రతిసారి చెప్తాను, ఫస్ట్ కౌన్సిలింగ్ చెప్పేటప్పుడే చెప్తాను నేను, ఫస్ట్ నాకు పిల్లలు వచ్చినప్పుడు దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, ఇస్ ద బిగినింగ్ ఆఫ్ లైఫ్. మీకు అంతకుముందు ఎప్పుడో మనం ఇంటర్వ్యూలో ఎక్కడ చెప్పినా కూడా మామూలుగా ఒక న్యాచురల్గా గ్రో అయ్యి ఎంసెట్ కాలేజ్ నుంచి వెళ్ళి ఐఏఎంలు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఐటీలకు వెళ్ళి ఏఎంలు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో దిస్ నథింగ్ లైక్ వరల్డ్ ఫాల్ అయిపోయిందనో అట్లా ఏమి లేదు. ఈ టైంలో నేను ఇంతవరకు సాధించగలిగాను. మై గ్రోత్ ఈజ్ స్టిల్ మూవింగ్ అప్. కరెక్ట్. ఎందుకంటే చూడండి, ఒక స్టూడెంట్కు సెల్ఫ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వచ్చినాడు హీల్ స్టార్ట్ ఫ్లరిషింగ్. ఇంటర్మీడియట్ దాకా ఎంతసేపు సొసైటీ ప్రెషరు, పేరెంట్స్ ప్రెషరు, పియర్ ప్రెషర్ ఇదే పనిచేస్తుంది. ఆ స్టూడెంట్కి కొంత బ్రీత్ తీసుకొని తన గురించి తను ఆలోచించుకునే టైం ఉండదు అసలు. కరెక్ట్. ఒక 18 జనరల్గా పేరెంట్స్ చెప్తాను 18 years దాకా ఓపిక పట్టిండంట నేను. 18 తర్వాత చాలామంది దే బికమ్ వెరీ రెస్పాన్సిబుల్. కరెక్ట్. ఒకటి ఏంటి అంటే ఈ ఐఐటి జేఈ కోచింగ్ దానికి ఉన్న చాలా నెగిటివ్ ఆస్పెక్ట్స్తో పాటు ఒక గుడ్ థింగ్ ఏం జరిగింది అంటే
ఇంటర్మీడియట్ స్థాయిలో లెర్నింగ్ పెరిగింది. ఓకే. సో యూఆర్ ఆల్రెడీ ఎక్విప్డ్, నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయినావు, యూ డిడ్ యువర్ బెస్ట్, ఎంసెట్ వచ్చేసింది, దెన్ యువర్ గ్రోత్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్. బికాస్ యూ ఆల్రెడీ ఆర్ ఎంపవర్డ్ విత్ లాట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఆల్ దట్, దెన్ అక్కడ షైన్ అవుతారు. కరెక్ట్. సో ఫర్దర్గా కూడా చూసుకుంటే సార్, ఎంసెట్ కాలేజ్లో చేసిన వాళ్ళు కూడా చాలామంది గేట్ రాసి మళ్ళీ ఐఐటీలోకి పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఓ సో మెనీ. సో దట్ ఈస్ ఆల్సో వన్ గ్రేట్ ఆప్షన్. Yes, ఇట్స్ నాట్ లైక్ ఎండ్ ఆఫ్ ద రోడ్. రిడెంప్షన్ అంటాను. ఎగ్జాక్ట్లీ. సో అండ్ యూ విల్ గెట్ మచ్ మోర్ బెటర్ ప్యాకేజెస్ యాక్చువల్గా. యా, ఒక ప్యాకేజే కదా శ్రీధర్ గారు, ఓవరాల్గా ప్యాకేజ్ అని మనం ఇమ్మీడియట్గా మాట్లాడుతున్నాం. కరెక్ట్ కరెక్ట్. బట్ ఓవరాల్గా ఆలోచిస్తే ఏంటి అంటే ద టోటల్ ఒక స్కీమ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 years ఆఫ్ ఇంటర్మీడియట్, 4 years ఆఫ్ బీటెక్, 2 years ఆఫ్ ఎంఎస్, ఇఫ్ పాసిబుల్ సమ్ 4 to 5 years ఆఫ్ పిహెచ్డి, ఇక్కడ దాకా ఆలోచించండి. ఓకే. ఇక్కడ దాకా ఆలోచించండి. ఒక ఎంసెట్ నుంచి బెస్ట్ యూనివర్సిటీస్ యూఎస్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లలు. ఓకే. బికాజ్ యాక్చువల్ లైఫ్ బిగిన్స్ మేబీ ఒక సీరియస్ లైఫ్ బిగిన్స్, ఒక సీరియస్గా ఒక అర్నింగ్ ఒక $1 million లేకపోతే $500,000 లేక $250,000 రావడానికి 35 years అవుతుంది. ఓకే. సో ఇట్స్ నాట్ ప్యాకేజ్ నాట్ ప్యాకేజ్ ఇన్ ది బిగినింగ్. రైట్ రైట్. అల్టిమేట్గా వస్తుంది ప్యాకేజ్, మనకి ఏది డ్యూ ఉందో అది వస్తుంది, రైట్, గ్యారంటీగా వస్తుంది. కరెక్ట్. బట్ ఇట్లా అకాడమిక్ ఎక్సలెన్స్కి ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ చూడండి. ఇప్పుడు మామూలు మనం బీటెక్తోనే అంటున్నాం, బీటెక్ ఎందుకు ఎంఎస్సీ చేస్తారు, పిహెచ్డీ చేస్తారు. కరెక్ట్. పిహెచ్డీ చేసిన తర్వాత బెస్ట్ ప్యాకేజెస్ వస్తాయి. ట్రూ. బిగినింగ్లో పిహెచ్డీ స్టూడెంట్స్కు ఆఫర్ రేట్ $250,000 ఉంటుంది అమెరికాలో అయితే. సో ఇప్పుడు డెల్టా కాలేజ్లో సార్ మనం లాంగ్ టర్మ్ బ్యాచెస్ తీసుకుంటున్నామా, లేకుంటే వాళ్ళకి తప్పకుండా తీసుకుంటాం మేము ఇక్కడ, ఎందుకంటే హాస్టల్ ఫెసిలిటీ వాళ్ళకి ఉంది. హాస్టల్ ఫెసిలిటీ ఉంది, లాంగ్ టర్మ్ తీసుకుంటాను. అండ్ ఐ ప్లాన్ ఫర్ దెమ్. ఇప్పుడు చెప్పిన ఈ కేటగిరీస్ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే. మన ఆప్షన్స్ ఇట్లా ఉన్నాయి. లాస్ట్ టైం ఒక అబ్బాయి 90,000 ఎంసెట్ వచ్చినాడు. నేను అదే 90,000 వచ్చి నువ్వు ఏం చేస్తావు అనుకున్నాను అన్నాను. లేదు సార్ నేను ట్రై చేయాలన్నాడు. బట్ ఐ కెన్ ఓన్లీ ప్రామిస్ యూ 9,000 ఎంసెట్, నాట్ మోర్ దెన్ దట్ అన్నాను. ఇప్పుడు అట్లాగే వచ్చింది వాడికి. సో ఈజ్ హ్యాపీ. ఓకే. బట్ ది ప్రోగ్రామ్ ఈజ్ నాట్ ఎంసెట్, ఇట్స్ బేసికలీ ఐఐటి. రైట్ రైట్. కానీ నౌ హీస్ డూయింగ్ గ్రేట్. కరెక్ట్. వాడు కామెడీకి కూడా రాశాడు, కర్ణాటకలో చేరాడు, ఎంసీలో చేరలేదు, మంచి కాలేజ్లో. సో ఈస్ డూయింగ్ గ్రేట్ దేర్. ఓకే. సో వీల్ టెల్ దెమ్ ద ఆప్షన్స్ వెరీ క్లియర్లీ. యాక్చువల్లీ అట్లా చెప్తే ఏమవుతుందని చాలామందికి నచ్చదు. కరెక్ట్. కానీ మై అప్రోచ్ ఇస్ దట్ ఓన్లీ. కన్విన్స్ కంప్లీట్గా స్టూడెంట్ గురించి అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత పేరెంట్స్కి ఆప్షన్స్ ఏమైనా ప్రైవేట్గా చెప్తాను నేను. ఓకే. బాయ్కి చెప్పేది సరే యూ టు గో టు ఐఐటీ అనే చెప్తాము. బట్ యాక్చువల్గా ఒక పేరెంట్గా మీరు ఏం యాక్సెప్ట్ చేస్తారని అడిగి. సో బేసిక్గా అసలు లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకున్నప్పుడు అట్లీస్ట్ జాయిన్ అవ్వడం జరగకపోవడం పక్కన పెడితే ఒకసారి వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా. ఎందుకంటే ఎక్కడ కూడా కౌన్సిలింగ్ ఇచ్చేంత పేషెన్స్ కానీ అసలు అట్లాంటి క్యారెక్టర్ కానీ బయట ఎక్కడ కనబడట్లేదు అసలు. అవగాహన కూడా ఉండదు కదా. అవును, అవగాహన కూడా ఉండదు కదా. మాకు అవకాశం ఏంటి అంటే ఇన్ ఎవ్రీ కాలేజ్ దేర్ ఇస్ అ స్టూడెంట్. రైట్. కావాలంటే డైరెక్ట్గా పిల్లలు కలిపేసి కూడా మాట్లాడిస్తాను నేను అప్పుడప్పుడు. రైట్ సార్. ఒక లాస్ట్ క్యూరియస్ క్వశ్చన్ సార్, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి నార్మల్ రెగ్యులర్ బ్యాచెస్ చూశారు, లాంగ్ టర్మ్ బ్యాచెస్ చూశారు. యూజువల్గా ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ ఉన్నప్పుడు how much percentage of the students are getting succeeded? This is a very very valid question actually. లాంగ్ టర్మ్ నుంచి టాప్ ర్యాంక్స్ రావడం కొంచెం కష్టం. అంటే అట్లీస్ట్ వాళ్ళు ఎన్ఐటీస్ ఐఐటీస్కి పోయే వాళ్ళు వెళ్తారు. ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు అప్రాక్సిమేట్? ఐ డోంట్ నో. నవ్ డేస్ ఇట్ యూస్ టు బి సమ్ 40-60 ఉండేది యాక్చువల్గా. ఓకే. బట్ ఇప్పుడు కొంచెం పెరిగింది అనుకుంటాను నేను. ఓకే. మీ బ్యాచెస్లో పర్సెంటేజ్ చూస్తే ఎలా ఉంటుంది సార్? సేమ్ సిమిలర్, ఆల్మోస్ట్ 40 to 60%. Yeah. So that's almost like 40-60 అంటే 40 లాంగ్ టర్మ్ అయితే 60 న్యూ క్యాండిడేట్స్ ఉంటారు జనరల్గా. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఓకే ఓకే. ఓన్లీ ప్యూర్ లాంగ్ టర్మ్ లోపల సక్సెస్ రేట్ ఇస్ అరౌండ్ లైక్ 50% కంటే స్లైట్లీ ఎక్కువ ఉండొచ్చు అనుకోవచ్చు. ఉండొచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. Thank you.